హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, ఎందుకు మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటూనే ఉంటాయి అని? ఒకవేళ మీరు అలా ఆలోచించుంటే ద రీజన్ ఈజ్ డైనమిజం. సో మార్కెట్లో ఉన్న ఈ డైనమిక్ బిహేవియర్ అన్నది మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ రావడానికి కారణమైంది. సో ఒకవేళ మనం ఆ డైనమిజం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొన్నిసార్లు అది ట్రెండింగ్ స్టాక్ అయి ఉండొచ్చు, రివర్సల్ స్టాక్ అయి ఉండొచ్చు, గ్రోత్ స్టాక్ అయి ఉండొచ్చు, లేదా డివిడెండ్ స్టాక్ అయి ఉండొచ్చు. అండ్ ఇలా మనం చూసుకున్నప్పుడు ఒకవేళ గ్రోత్ స్టాక్ విషయానికి వస్తే స్టాక్ అనేది పెరుగుతూనే ఉంటుంది, బట్ డివిడెండ్స్ రావు. బట్ డివిడెండ్ ఉన్న స్టాక్ అనేది అక్కడక్కడే ఉంటుంది, బట్ డివిడెండ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూసినట్లయితే ఐటీసీ స్టాక్ అన్నది మనకి 300 to 500 జోన్లోనే ఉంటుంది. అండ్ అది ఎప్పుడో కానీ ఒక కాన్స్టెంట్ బుల్లిష్ మూవ్ అన్నది ఇవ్వడం అన్నది జరగదు. సో ఇలా స్టాక్ స్పెసిఫిక్గా దాని బిహేవియర్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకి స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీ కూడా ఉండాలి. సో అలా నేను అబ్జర్వ్ చేసిన ఒక స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో అదే టాటా ఎల్ఎక్సీ. సో టాటా ఎల్ఎక్సీ స్టాక్కి సంబంధించి నేను స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నానో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న ఈ స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీ అన్నది సోల్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ మీరు మీ స్ట్రాటజీని డివైస్ చేసుకుని బ్యాక్ టెస్ట్ చేసుకోవడం కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఈ స్టాక్లో నాకు ఎటువంటి హోల్డింగ్స్ అన్నవి లేవు యాజ్ ఎ డిస్క్లైమర్. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం నేను పాస్ట్ 30 days ఆర్ నెక్స్ట్ 5 daysలో ఎటువంటి పొజిషన్స్ అన్నవి హోల్డ్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రాటజీని అనలైజ్ చేయడం కోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. సో ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత నేను టాటా ఎల్ఎక్సీ అన్న స్టాక్ని అనాలిసిస్ కోసం పిక్ చేసుకున్నాను. అండ్ నేను దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. అండ్ చార్ట్ మీద డైరెక్ట్గా నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ టాటా ఎల్ఎక్సీ స్టాక్కి సంబంధించి మనం చూస్ చేయబోయే టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్. సో 15 minutes టైం ఫ్రేమ్ని మనం చూస్ చేసుకున్నాము. అండ్ దీనికోసం మనం యూస్ చేయబోయే ఇండికేటర్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అండ్ నేను మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని సెర్చ్ చేస్తున్నాను. సో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అనేది ఆల్రెడీ నేను ఫేవరెట్ ఇండికేటర్స్లో యాడ్ చేసుకున్నాను. జస్ట్ నేను దీన్ని స్క్రీన్ మీద అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు 9 మూవింగ్ యావరేజ్ డిఫాల్ట్గా ఉంటుంది. నేను దాన్ని 200 మూవింగ్ యావరేజ్గా సెట్ చేస్తున్నాను. అండ్ ఈ స్టాక్కి సంబంధించి నేను ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ఎలా ప్లాన్ చేస్తానో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ కింద 15 minutes క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు నేను షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ పైన ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు నేను లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. సో ద స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. 15 మూవింగ్ యావరేజ్ పైన ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే లాంగ్ ఎంట్రీ, 15 minutes క్యాండిల్ కింద ఫస్ట్ క్లోజ్ అయిన తర్వాత షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. అండ్ ఈ స్ట్రాటజీని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ధన్ ప్రొవైడ్ చేస్తున్న బార్ రీప్లే ఫీచర్ అనేది వెరీ మచ్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ బార్ రీప్లే ఫీచర్ని మీరు యూజ్ చేయడానికి రీప్లే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఈ రీప్లే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అది మిమ్మల్ని replay.tv.dhan.co అన్న వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. వన్స్ ఇక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు ఎప్పటి నుంచి ఈ స్ట్రాటజీని చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ September 15th నుంచి ఈ స్ట్రాటజీలో ఏం జరిగిందో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో September 15th ఫస్ట్ 9:15 క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఈ స్ట్రాటజీని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రీప్లే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రీప్లే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు స్పీడ్ అనేది మనం కూడా కంట్రోల్ చేయొచ్చు. సో నేను దీన్ని 3x స్పీడ్లో పెడుతున్నాను. సో అనాలిసిస్ అనేది కొంచెం స్పీడ్గా క్యారీ అవ్వడానికి. అండ్ స్టాక్ అనేది ఇంకా పైన ట్రేడ్ అవుతుంది. సో మనం ఇంకా ఎంట్రీ అన్నది ఇది ప్లాన్ చేసి ఉన్నాం. సో స్టిల్ స్టాక్లో మూమెంట్ అన్నది అబౌట్ 200 మూవింగ్ యావరేజ్గానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ మనకి షార్ట్ ఎంట్రీ అన్నది రావడం జరిగింది. అండ్ యాక్చువల్గా మనం ఇక్కడే అది క్యారీ చేయవలసి ఉండేది. అండ్ అప్రాక్సిమేట్లీ 90 points ప్రాఫిట్లో ఉంది స్టిల్ నౌ. అండ్ 100 points ప్రాఫిట్ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 161 points ప్రాఫిట్ అన్నది ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఆ ట్రేడ్ నుంచి టిల్ డేట్ అన్నది ఇది కంప్లీట్గా 161 points ప్రాఫిట్ అన్నది మనకి ఇచ్చింది. లెట్ మీ సపోజ్ ఒక ఏప్రిల్ నుంచి మనం చూస్ చేద్దాము. ఏప్రిల్ 1st నుంచి స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేసిందో నేను చూద్దాం అనుకుంటాను. సో April 1st ఇక్కడ అది మార్కెట్ ఇది అవ్వడం జరిగింది. సో April 1st క్యాండిల్ని నేను చూస్ చేశాను అండ్ మార్కెట్ రీప్లే మీద క్లిక్ చేశాను. సో అప్పటి నుంచి మార్కెట్లో వస్తున్న మూవ్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాం అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇది 200 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయినప్పుడు మనం ఫస్ట్ ఎంట్రీని అన్నదని ఇనిషియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే స్టిల్ ఇంకా 200 మూవింగ్ యావరేజ్ కిందే అది ట్రేడ్ అవుతుంది.
అండ్ స్టిల్ అదే జరుగుతుంది. అండ్ స్టిల్ నేను ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నా, లాంగ్ ఎంట్రీ తీసుకుందామని. బట్ లాంగ్ ఎంట్రీ అన్నది ఇంకా లేదు, బికాస్ స్టిల్ షార్ట్ అన్నది క్యారీ అవుతుంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ లాంగ్ ఎంట్రీ అన్నది ఇంకా రాలేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి షార్ట్ అన్నది ఇంకా స్టిల్ అలా క్యారీ అవుతుంది. బట్ అగైన్ ఇక్కడ కూడా అదే జరిగింది, షార్ట్ ఎంట్రీ అనేది స్టిల్ క్యారీ అయింది. అండ్ నౌ అగైన్ సేమ్ హ్యాపెండ్, 200 మూవింగ్ యావరేజ్ టచ్ చేస్తుంది అండ్ కిందకి వచ్చేస్తుంది. అండ్ సేమ్ హ్యాపెండ్. సో ఫస్ట్ టైం ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ అనేది దాటి క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నప్పుడు కంటిన్యూస్గా అది అప్ సైడ్ మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ ఎంట్రీ తీసుకోవాలి అంటే, ఆర్ ఈవెన్ ఈ లాంగ్ ఎంట్రీ అన్నదాన్ని కూడా మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే, దానికి మనం సింపుల్గా 200 మూవింగ్ యావరేజ్ కింద ఫస్ట్ టైం క్లోజ్ అయితే మనకు అనేది సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 700 పాయింట్స్ ప్రాఫిట్ అన్నది ఒక ఈ సింగిల్ స్టాక్లోనే మనకి చూడడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అగైన్ అది 600 పాయింట్స్కి వచ్చింది, 500 పాయింట్స్, 550. అండ్ స్టిల్ ఇలా మనం బ్యాక్ టెస్ట్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని మూవ్ అవుతున్నది అండ్ మనకి ఫేవర్గా ఆర్ అగైనెస్ట్గా అన్నది మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడవచ్చు. అండ్ దీని నుంచి మనకి ఒక సైకలాజికల్ స్టెబిలిటీ అన్నది వస్తుంది. బికాస్ ఏం జరుగుతుందో మనం పాస్ట్ ట్రేడ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టు మనం చూసే ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది. అండ్ స్టిల్ అది ఒక 650 పాయింట్స్లో పాయింట్స్ మనకి ఇస్తూనే ఉంది. అండ్ 680 పాయింట్స్, 700 పాయింట్స్. సో నెక్స్ట్ అది మనం ఎగ్జిట్ అవ్వాలి అన్నా కూడా ఫస్ట్ టైం 200 మూవింగ్ యావరేజ్ కిందే అది క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో స్టిల్ అది పైనే ట్రేడ్ అవుతుంది. ఒకసారి మనకి ఎగ్జిట్ ఇచ్చింది అండ్ షార్ట్ ఎంట్రీ తీసుకుందామన్నా ఇమీడియట్గా అది పైకి రావడం జరిగింది. అగైన్ బై ఆపర్చునిటీ ఇచ్చింది. సో బైలో మళ్ళీ అగైన్ ట్రేడ్ తీసుకుందాం, బికాజ్ ఆ హై పైన క్లోజ్ అయింది కాబట్టి. అండ్ అగైన్ మనం చూసుకుంటే అది 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చింది. అగైన్ షార్ట్ ఎంట్రీ ఇచ్చింది, చిన్న స్టాప్ లాస్ ఇచ్చింది. బట్ అగైన్ అది మనకి బై ఆపర్చునిటీని ఇచ్చింది. అండ్ అగైన్ అది కంటిన్యూస్గా అప్ సైడ్కి మూవ్ అవ్వడం జరిగింది. సో ఈవెన్ చిన్న స్టాప్ లాస్ ఇచ్చినా ఇమీడియట్గా మనకి ఎంట్రీ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ ప్రాఫిట్లో మూవ్ అవుతున్నాం. అండ్ అప్రాక్సిమేట్లీ 380 పాయింట్స్ ప్రాఫిట్ అండ్ 400 పాయింట్స్ ప్రాఫిట్ ఇన్ దిస్ ట్రేడ్. అండ్ స్టిల్ 500 పాయింట్స్ ప్రాఫిట్ అన్నది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ 492 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ 200 మూవింగ్ యావరేజ్కి నియర్ బై వస్తుంది. బట్ దాని కింద క్లోజ్ అవ్వడం జరగలేదు టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ పొజిషన్. సో అగైన్ జస్ట్ వెయిటింగ్. ఇక్కడ మనం జస్ట్ వెయిట్ చేస్తున్నాము. సో మన పొజిషన్ని కాన్ఫిడెంట్గా హోల్డ్ చేయడానికి మనకి బ్యాక్ టెస్టింగ్ అన్నది యూజ్ అవుతుంది. బికాస్ పాస్ట్లో ఇది ఇలా పెర్ఫామ్ చేసింది, బట్ ఫ్యూచర్లో అది పెర్ఫామ్ చేయకపోయినా బట్ మన స్ట్రాటజీ మీద ఒక సైకలాజికల్ స్టెబిలిటీ అన్నది మనకు వస్తుంది. బికాస్ మనం ఏం జరుగుతుందో మనం లైవ్లో ఉన్నట్టు చూసే ఆపర్చునిటీ మనకి దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ రీప్లే ఫీచర్లో ఉంది. అండ్ స్టిల్ ఇది ఇంకా పైన ట్రేడ్ అవుతుంది, కిందకన్నది ఇంకా రావడం అవ్వలేదు. అండ్ అప్రాక్సిమేట్లీ 700 పాయింట్స్ ట్రేడ్ అన్నది ఇక్కడ మనం క్యారీ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ దో 200 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసినా ఇక్కడ మనకి అగైన్ అప్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. అండ్ అగైన్ 200 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసిన, సో మన ఎంట్రీ తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ 700 పాయింట్స్ మూవ్ వచ్చింది. బట్ స్టిల్ మనకి 200 మూవింగ్ యావరేజ్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడం అన్నది ఇప్పటిదాకా జరగలేదు. అండ్ అప్రాక్సిమేట్లీ 768 పాయింట్స్ ప్రాఫిట్ అండ్ అప్రాక్సిమేట్లీ 800 పాయింట్స్ ప్రాఫిట్. అండ్ అగైన్ సేమ్ థింగ్ అన్నది జరుగుతుంది మనకి ఈ 15 మినిట్స్ క్యాండిల్లోనే మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక ఎగ్జిట్ అన్నది ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అయినప్పుడు అండ్ ఇక్కడ దాకా నేను బ్యాక్ టెస్ట్ని ఎండ్ చేద్దాం అనుకున్నా, జస్ట్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయడం ద్వారా మన పొజిషన్ని క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద మనం చూసినప్పుడు నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది 1200 పాయింట్స్గా ఉంది అండ్ గ్రాస్ లాస్ అనేది 19గా ఉంది. అండ్ సక్సెస్ రేట్ని మనం కనుక చూసుకున్నట్లయితే 66%గా ఉంది. అండ్ కాన్సిక్యూటివ్ 1గా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ని గమనించినప్పుడు ఒక లాంగ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ ఒక లాంగ్ అన్నది స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. ఒక లాంగ్ ఎంట్రీలో మనకి ఇక్కడ 565 పాయింట్స్ మూవ్ అన్నది రావడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 1200 పాయింట్స్ స్వింగ్ని మనం క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ ఉంది. అండ్ ఈ పర్టికులర్ స్టాక్లో 15 మినిట్స్లో 200 మూవింగ్ యావరేజ్ అన్నది ఇలా బిహేవ్ చేయడం జరిగింది. అండ్ దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ బ్యాక్ టెస్టింగ్ ఫీచర్తో మనం ఇది చెక్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంది. సో డిఫరెంట్ స్ట్రాటజీస్లో మనం ఇలాంటి డైనమిజంని అబ్జర్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక స్టాక్ 200 మూవింగ్ యావరేజ్కి రియాక్ట్ అయితే ఒక స్టాక్ 50 మూవింగ్ యావరేజ్కి రియాక్ట్ అవుతుంది. సో ఇలా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక గ్రోత్ స్టాక్ ఉంటే ఆ గ్రోత్ స్టాక్లో మూమెంట్ తక్కువగా ఉండొచ్చు. అండ్ ఒకవేళ హై బీటా స్టాక్ కనుక ఉంటే అందులో మూవింగ్ యావరేజ్తో మనం ఇలాగా స్వింగ్ని క్యాప్చర్ చేసే పాసిబిలిటీ ఉండొచ్చు. సో నేను ఇలాగా ఈ స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాటజీని యూజ్ చేసి స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో ఇలా నేను మార్కెట్లో హై మూమెంట్ ఉన్న స్టాక్లో స్వింగ్ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేస్తాను.
అండ్ ఇలాగే మీరు మీ ఓన్ అనాలిసిస్ని క్యారీ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే దానిలోకి లాగిన్ అయ్యి మీ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటే ఏ స్టాక్లో ఏ టైం ఫ్రేమ్లో ఏ మూవింగ్ యావరేజ్తో బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ స్ట్రాటజీ ఆర్ బ్యాక్ టెస్టింగ్ ఫీచర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.